నమస్తే ఎవ్రీవన్. నిన్న తాళం ఇరిగిపోయింది కదా, మెకానిక్ దగ్గర పోతే కాదు అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. తాళం షాప్ దగ్గరికి రమ్మంటే తాళం షాప్ దగ్గరికి ఈరోజు వచ్చిన. నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ ఫుడ్ లేదు ఏం లేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మనోడు ట్రై చేసిండు. ఒక 10-15 నిమిషాలు తనలాడిండు, అది బయటకు వెళ్ళింది, సగం ముక్క బయటకు వచ్చింది, తీసి చేతిలో పెట్టిండు. ఏందన్నా ఇది అని అంటే చాలా వస్తున్నాయి అన్న, మాకు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వస్తున్నాయి తాళాలన్నీ, వింత బేకార్ అవి తాళాలే, అసలు బండి చూడడానికి ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి కానీ తాళాలు అసలు మరీ దారుణంగా ఉంటాయి, దాన్ని మా దగ్గర మస్తుగా వస్తాయి ఇట్లా ఉంటాయి అని చెప్పేసి అని అన్నాడు. సరే ఏంది మరి ఇప్పుడు, నాకు ఆ తాళం ఒకటైతే తిరిగిపోయింది, కనిపిస్తుంది కదా పక్కన తాళం, ఆ ముక్క ఇంత తీసి ఇచ్చిండు. ఇక చేతిలో పట్టుకున్న ఇది క్వాలిటీ, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్వాలిటీ, ఇది అర్థమవుతుందా. ఇంకా మనోడి దగ్గరనే అడిగిన దీని మీద ఇంకా అంటే మీ దగ్గర ఏమన్నా క్వాలిటీ ఉంటాయి కదా, ఇదే నెంబర్ 1 క్వాలిటీ కదా, మీ దగ్గర ఏమన్నా ఇంకా దీనికంటే మంచి క్వాలిటీ ఏమైనా ఉంటుందా, చూసి చేయండి అని అంటే, ఇక అన్న ఒక రాడ్ తీసి ఆ రాడ్తోని ఒక తాళం చేసి ఇచ్చిండు. ఆ తాళం ఇప్పుడు నా దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ తాళాలకి 2 తాళాలు అవుతాయి, ఆ తాళం క్వాలిటీ అంత ఉంది. మా వాళ్ళు ఏంటంటే బండిలో బిల్డ్ క్వాలిటీ తగ్గియడం ఎందుకు, పైసలు 3 లక్షలు పెడతారు కదా, మళ్ళీ తెలిసిపోతుంది అని చెప్పేసి అని రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్ తాళాలలో తగ్గించిండు ఆ బిల్డ్ క్వాలిటీ. తాళం అంటే ఎవడు చూస్తాడు, తిప్పి పెట్టి తీసేదే కదా అని చెప్పేసి అని అది మాకు అంటే కొనుక్కున్నోనికి తెలుస్తుంది, తాళం క్వాలిటీ లేదు బండి ఒకటే క్వాలిటీ ఉంది అని చెప్పేసి అని ఇక తాళం చేయించుకొని మనోడితో మాట్లాడేసేసి తాళం చేయించుకున్నా. పాపం మనోడిది కూడా కష్టపడి మంచిగా చేసిండే. ఆ తాళం చూసేసరికి నా మీద జాలి కలిగింది, బాగా చేసి ఇచ్చిండు. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంటే ఇవాళ నిన్న వీడియో చూసి నా ఫ్రెండ్స్ కూడా ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ అయిపోయినావు, ఏంది అసలు మరీ అంత దారుణంగా అయింది, తాళం బాగానే ఉంది కదా అని చెప్పేసి అని ఇందాకలా కీ తీసుకొని చూస్తున్నాను. అరే అయ్యా, రాయల్ ఎన్ఫీల్డ్ కీ కాదు అది, నేను ఆడ వేయించుకున్నాను, నేను తాళం షాప్ దగ్గర పోయి వేయించిన, ఆ క్వాలిటీ అట్లా ఉంది అని. మా వాడు 350 క్లాసిక్ బండికి తాళం ఇచ్చిండు, ఎంత స్టాండర్డ్ ఉందంటే అంత స్టాండర్డ్ ఉంది. వాని తాళం చూసి నా తాళం చూస్తే ఎందులో మరి ఇంత దారుణంగా ఉంది తాళం ఏంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు. అది ఇట్లా ఫింగర్ పెట్టి ఒత్తుతుంటే అది బెండ్ అవుతుంది, అది రేకు ఏందో ఏమో అసలు. అంటే ఎవరి మీద సీరియస్ అవ్వాలి, ఎవరి దగ్గర పోయి కంప్లైంట్ చేయాలి, ఏమని మాట్లాడాలి, ఏమీ అర్థమైతే లేదు. ఇక మేము ఏదో పిచ్చోళ్ళం కదా, ఇక అట్లా వీడియోలు చేసుకొని ఆ వీడియోలలో మొత్తుకుంటే ఇక మాలాంటి బాధితులు ఉంటే నెక్స్ట్ టైం అయినా కానీ పోయేసేసి ఆడ చూసి, అరే మాకు బండి ఒకటే నచ్చింది, బండే కావాలి బై, మాకు తాళం వద్దు అని చెప్పేసి అని బైక్ తీసుకునేటప్పుడు పెద్దది ఇస్తాడు కదా ఒకటి, అట్టది చేతిలో పెట్టి ఆ తాళం ఒకటి తెచ్చుకుంటారు. ఈ తాళాలు తీసుకోకుండా ఇక వచ్చి ఇట్లా షాప్లలోకి వచ్చేసి, లేకపోతే ఇంటికాడికి వచ్చేటప్పుడు ఒకటి 3mm 4mm థిక్నెస్ రాడ్లు ఉంటాయి కదా, రాడ్లు తెచ్చుకొని వీళ్ళతో కట్ చేయించుకొని తాళాలు చేయించుకోవాలి. ఎందుకంటే మనం క్వాలిటీ ఇవ్వదు కదా, మనం బండి మీదనే ఫోకస్ చేస్తాం, బండికి వచ్చే తాళాల మీద, ఆ స్క్రూల మీద, దాంట్ల మీద ఏముంటుంది. వైజర్ అయితే ఇట్లా ఊగుతుంటుంది, మొత్తం షివరింగ్ వస్తుంటుంది. అవి ఆ షివరింగ్ వచ్చేసి ఆ స్క్రూలు ఏడనే పడిపోతాయి. మళ్ళీ ఆ స్క్రూలో మెకానిక్ షాప్కి వేసి అన్న ఒక స్క్రూ వేయన్నా అని చెప్పేసి అవి వేయించుకొని టైట్ వేయించుకొని రావాల్సి వస్తుంది. ఈ తాళం చూసారా, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ తాళం కాదు, నేను చేయించుకున్న తాళం. ఎంత స్టాండర్డ్ ఉంది. ఇంత మాట్లాడుతున్నాం అంటే దానికి కారణము ఒక ప్యాషన్స్తో కొనుక్కున్నాం బండి. ఆ ప్యాషన్ ఉంది, ఆ డ్రీమ్ బండి, డ్రీమ్ బైక్ అని చెప్పేసి అని కొనుక్కున్నాం కాబట్టి ఇంత మాట్లాడుతున్నాం. ఇది మన రాయల్ ఎన్ఫీల్డ్కి నిన్నటిది. ఇంతకుముందుదేమో అది నేను చేయించుకుంది. ఇవి 2 వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ కీలు. ఒక ప్యాషన్, డ్రీము, అరే డ్రీమ్ బండి అని చెప్పేసి అని ఉంటాయి, అది చూసి 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 కొనుక్కొని దాని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని అంటే అవ్వట్లేదు. అందుకే ఇలా వచ్చి చెప్పుకోవాల్సి వస్తుంది బాధ. ఎందుకంటే ఎవడు రెస్పాండ్ అవ్వడు కదా, షోరూంలో బండి కొన్నంత వరకు మాత్రమే. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు తెలుసా, మనం సర్వీసింగ్ ఇచ్చి నెక్స్ట్ డే ఫీడ్బ్యాక్ కోసం ఫోన్ చేస్తారు, ఎట్లా వచ్చింది ఏంది అది అని చెప్పేసి.
ఇక దాని తర్వాత బండి ఏంది, ఎట్లా ఉన్నాయి, ఆ క్వాలిటీ ఏంది పోయి చేసి మాట్లాడితే రెస్పాండ్ సార్ చేస్తాం సార్ అని అంటారు. ముట్టుకుంటే పైసలు. ఒక హెల్మెట్ ఫ్రీ ఇస్తాడు, దానికి వైజర్ అడిగితే 300 అంటాడు. ఆ బయట పోయి వేయించుకుంటే 150 అయిపోతుంది. సార్ మీరు బయటనే వేయించుకోండి బెస్ట్ సార్ అని అంటారు వాళ్ళే. కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి భయ్యా.